మిగతా అప్డేట్ చూస్తే దక్కన్ కిచెన్ హోటల్ను జీహెచ్ఎంసీ సిబ్బంది దగ్గుపాటి ఫ్యామిలీతో పాటు కొందరు బౌన్సర్లు కలిసి కూడా 2022 నవంబర్ 13న అక్రమంగా కూల్చివేయడంతో పాటు అక్కడున్నటువంటి సామాగ్రిని దొంగిలించారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయడం జరిగింది. కానీ దగ్గుబాటి బ్రదర్స్ కోర్టు కేసుని లెక్క చేయకుండా మరోసారి 2024 మార్చిలో నందకుమార్ హోటల్ బిల్డింగ్ ని భారీ సంఖ్యలో వ్యక్తిగత బౌన్సర్లను వినియోగించి పూర్తిగా నేలమట్టం చేశారు. హోటల్లో ఉన్నటువంటి కోట్ల విలువ చేసే సామాగ్రిని దొంగతనం చేశారు. దీనిపై నందకుమార్ మరోసారి ఫిలింనగర్ పిఎస్లో దగ్గుబాటి ఫ్యామిలీపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో నందకుమార్ మరోమారు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదుపై స్పందించిన కోర్టు 2025లో కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీని హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. నేడు కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపనని నందకుమార్ చెప్తున్నారు. దక్కన్ కిచెన్ హోటల్ను జీహెచ్ఎంసీ సిబ్బంది దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు కొందరు బౌన్సర్లు కలిసి 2022 నవంబర్ 13న అక్రమంగా కూల్చివేయడంతో పాటు అక్కడున్నటువంటి సామాగ్రిని దొంగలించారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, దగ్గుబాటి బ్రదర్స్ కోర్టు కేసుని లెక్క చేయకుండా మరోసారి 2024 మార్చిలో నందకుమార్ హోటల్ బిల్డింగ్ ని భారీ సంఖ్యలో కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఏం చెప్తారు? థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే దగ్గుబాటి కుటుంబానికి సంబంధించి డెక్కన్ కిచెన్ వివాదంలోని ఈ రోజు నాంపల్లి కోర్టుకి ఈ టాలీవుడ్ హీరోలైన దగ్గుబాటి వెంకటేష్, అలాగే దగ్గుబాటి రానా, నిర్మాత సురేష్ బాబు, అలాగే సురేష్ బాబు కొడుకైన అభిరామ్ కూడా ఆ నాంపల్లి కోర్టుకు అయితే హాజరవుతారు. అయితే ఈ రోజు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇప్పటికే కోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ నెలకొంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా డెక్కన్ కిచెన్ హోటల్ ని సంబంధించి అంటే జిహెచ్ఎంసీ సిబ్బంది అలాగే మరియు దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు కొందరు బౌన్సర్లు కలిసి 2022లోని నవంబర్ 13వ తారీఖున అక్రమంగా కూల్చివేయడంతో పాటు అక్కడ ఉన్న సామాగ్రిని కూడా దొంగలించారని హోటల్ యజమాని అయిన నందకుమార్ 2024లోనే నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే దగ్గుబాటి బ్రదర్స్ కోర్టును అయితే ఈ కేసును కూడా లెక్క చేయకుండా మరోసారి 2024 మార్చిలో నందకుమార్ హోటల్ బిల్డింగ్ ని భారీ సంఖ్యలో వ్యక్తిగత బౌన్సర్లను ఉపయోగించి పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే హోటల్లో ఉన్న కోట్ల విలువ చేసే సామాగ్రిని కూడా దొంగతనం చేసినట్లయితే అభియోగాలు అయితే ఉన్నాయి. దీనిపై నందకుమార్ మరోసారి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో దగ్గుబాటి ఫ్యామిలీపై ఫిర్యాదు చేశారు. కానీ ఈ ఫిర్యాదుపై పోలీసులు మాత్రం స్పందించలేదు. ముఖ్యంగా ఈ ఫిర్యాదుపై నందకుమార్ మరోమారు నాంపల్లి కోర్టు మీద ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టు జనవరి 2025 కేసు నమోదు చేయవలసిందిగా ఇటు పోలీసులను అయితే కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎఫ్ఐఆర్ నెంబర్ 25/2025 గా కేసు కూడా నమోదైంది. అయితే గత 10 నెలలుగా ఈ కేసుపై ఎలాంటి విచారణ జరపకుండా ఫిలింనగర్ పోలీసులు కాలయాపన చేస్తున్నారంటూ కూడా వస్తుంది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలాగే న్యాయ వ్యవస్థలను డబ్బు మరియు పలుకుబడితో ఏదైతే దగ్గుబాటి ఫ్యామిలీ ప్రతిసారి కూడా మేనేజ్ చేస్తుందంటూ కూడా ఇటు ఫిర్యాదుదారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు 9న కోర్టుకి హాజరు కావాల్సింది. అయితే కోర్టు ఆదేశాలను పాటిస్తూ హాజరవుతారా లేదా హాజరు కాకపోతే కోర్టు తీసుకునే తదుపరి చర్యలు ఏంటనే దానిపై ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజు ఈ కేసు ముగింపు పలుకుతుందో లేదనేది మనం చూడాల్సింది. అయితే నాంపల్లి కోర్టులో వ్యక్తిగత బాండ్లు సమర్పించాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం అయితే ఉందనే చెప్పొచ్చు సార్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.